మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో ముదిరాజ్ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. నామినేటెడ్ పార్టీ పదవులలో ముదిరాజ్ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మేమెంతో మాకు అంత పదవులు ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చినట్లు ముదిరాజ్ కులాన్ని బీసీడీ నుంచి బీసీఏలో చేర్చాలని, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ముదిరాజ్లకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలంటున్నారు. గాంధీ భవన్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావుకి వినతి పత్రం అందజేశారు ముదిరాజ్ సంఘం నేతలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి గాంధీ భవన్ లో ముదిరాజ్ సంఘం నేతలు నిరసనలు చేపట్టారు. సో వాళ్ళ యొక్క డిమాండ్లు ఏంటి? కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేసిన నినాదాలు చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చినప్పటికీ కూడా పార్టీ పదవుల్లో అటు నామినేటెడ్ పదవుల్లో తమ జనాభా దామాషా ప్రకారం న్యాయం చేయడం లేదు అనేటటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా గాంధీ భవన్ కు పెద్ద ఎత్తున ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలు కూడా చేరుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి కాంగ్రెస్ పార్టీ పదవుల్లో, అదేవిధంగా కొందరు ఇతర సామాజిక వర్గ నేతలు ముదిరాజ్ సామాజిక వర్గ నేతలను తొక్కివేయాలని చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అనేటటువంటిది కూడా వారు ఆరోపిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం అయినటువంటి గాంధీ భవన్ లో నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గాంధీ భవన్ లోనికి చేరుకొని పెద్ద ఎత్తున అటు నినాదాలు చేస్తూ కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నినాదాలు చేస్తూ కూడా మేమెంతో మాకంత జనాభా వాటా ప్రకారం రాహుల్ గాంధీ నినాదం ప్రకారం జనాభా దామాషా ప్రకారం పదవుల కేటాయింపు జరగాలి అనేటటువంటి నినాదాలు చేసిన సందర్భం అయితే ఉంది. ప్రధానంగా ఆ తర్వాత గాంధీ భవన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి కుమార్ రావుకు వినతి పత్రం అందజేసి వారి యొక్క డిమాండ్లను కూడా కుమార్ రావుకు వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా కూడా బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా కూడా ముదిరాజ్ సామాజిక వర్గం ప్రస్తుతం బీసీడీ లో డి కేటగిరీలో ఉంది. అయితే బీసీఏ కేటగిరీలో చేరిస్తే గనక ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాలలో కూడా తమకు రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. మరింత మంది ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి కొంత న్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగాలలో కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. దాన్ని వెంటనే సరిచేయాలి, చట్టబద్ధత తేవాలి అనేటటువంటి డిమాండ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు త్వరలో భర్తీ చేసేటటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి కట్టబెట్టాలనేది కూడా వారు చేసినటువంటి డిమాండ్ లో ఒకరి ప్రధానమైనటువంటిది. మరోవైపు జనాభా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి 6 కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కట్టబెట్టాలి. మరోవైపు త్వరలో భర్తీ ఖాళీ కానున్నటువంటి శాసన మండలి సభ్యత్వానికి అటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ఈ యొక్క ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ను కూడా తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల టీపీసీసీ నియమించినటువంటి ఉపాధ్యక్ష పదవుల్లో అటు ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది. మరో 2
ఉపాధ్యక్ష పదవులు, అదేవిధంగా 12 జనరల్ సెక్రటరీ పదవులు కట్టబెట్టాలి. అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే గనక 8 జిల్లా డిసిసి అధ్యక్ష పదవులు కూడా అటు ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెరపైకి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించే విధంగా కూడా అటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నటువంటి చేప పిల్లల పంపిణీ విషయంలో కూడా నాణ్యమైనటువంటి చేప పిల్లలను కూడా అందజేయాలి అనేటటువంటి సకాలంలో అందజేయాలి అనేటటువంటి డిమాండ్ ను తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఓవరాల్ గా ముదిరాజ్ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీలో మరోవైపు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలంటూ కూడా అటు గాంధీ భవన్ మెట్ల పైన నినాదాలు చేశారు. అదేవిధంగా గాంధీ భవన్ లోకి తెచ్చుకు వచ్చి నినాదాలు పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో గాంధీ భవన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కుమార్ రావుకు వారు వినతి పత్రం అందజేశారు. ఆ వినతి పత్రం తీసుకున్న తర్వాత దీన్ని టీపీసీసీ చీఫ్ నరేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తాం అనేది కూడా కుమార్ రావు వారికి హామీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి వారు సామరస్యంగా పోలీసులు గాంధీ భవన్ వద్ద ఉన్నటువంటి పోలీసులు వారిని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం చేసి అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. వరుసగా గాంధీ భవన్ లో టీపీసీసీ పదవులు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఈ వివిధ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గొల్లకుర్మ నేతలు కావచ్చు, ఇటీవలనే గాంధీ భవన్ వేదికగా గొర్రెలతో వినూత్న నిరసన చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతా ఉంది. మంత్రివర్గంలో చోటు కల్పించాలని మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు కూడా ఇటీవల టీపీసీసీ చీఫ్ ని కలవడం జరిగింది. మరోవైపు ఇవాళ అటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా అటు పార్టీ పదవుల్లో అదేవిధంగా నామినేటెడ్ ప్రభుత్వ పదవుల్లో కూడా బీసీలకు ముఖ్యంగా ఆయా సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతా ఉందనేది కూడా ఆయా వర్గాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కనిపిస్తా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గాంధీ భవన్ వరకు వారి యొక్క నిరసన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.